రామాయణం రాముడి తరపున అంగదుడి రాయబారము. రామలక్ష్మణులు వానరవీరులు అంతా కూడా వారధి దాటేసి లంకానగర సరిహద్దుల్లో కాలు పెడతారు. అక్కడి సువేల పర్వతంపై రాముడు బస చేస్తాడు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిన వానరవీరులు కొంతసేపు అక్కడ విశ్రమిస్తారు. ఆ తరువాత అంతా సమావేశమవుతారు. ఇక ఆలస్యం చేయడం భావ్యం కాదని రావణుడిపై యుద్ధానికి సమరశంఖం పూరిద్దామని రాముడితో అంటారు. ఒక్కసారిగా రావణుడి నగరాన్ని చుట్టుముట్టి శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాముడి అనుమతి కోసం తామంతా వేచిచూస్తున్నామని అంటారు. రావణుడికి మరోమారు అవకాశం ఇద్దామని రాముడు అంటాడు. రావణుడు తాను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇద్దామని, అప్పటికి కూడా ఆయన ధోరణిలో మార్పు రాకపోతే రణమే శరణ్యమని చెబుతాడు. అందుకోసం తాము ఏం చేయాలని వానర వీరులు అడుగుతారు. రావణుడి దగ్గరకు వాలి కొడుకైన అంగదుడు వెళ్లి సంధి ప్రయత్నం చేస్తాడని, ఆ ప్రయత్నం ఫలించకపోతే తాము ముందుగా అనుకున్నట్టుగానే చేద్దామని అంటాడు. అందుకు వానర వీరులంతా అంగీకరిస్తారు. లక్ష్మణుడు కూడా అన్నగారి నిర్ణయం సరైనదేనని అంగీకరిస్తాడు. రామలక్ష్మణులు సముద్రం దాటుకుని వచ్చిన విషయం రావణుడికి తెలుస్తుంది. కోట్లాది మంది వానరవీరులు ఆయనకి తోడుగా ఉన్నారని వేగులు చెప్పగా రావణుడు వింటాడు. ఆ వానరులంతా కూడా ఒకరిని మించిన బలవంతులుగా ఒకరు కనిపిస్తున్నారని చెప్పడంతో అయోమయంలో పడతాడు. వానర సైన్యం అంతా ఒక సముద్రంలా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సమూహాలుగా ఉన్నారని తెలిసి ఆలోచనలో పడతాడు. బలమైన నాయకత్వంలో ఆ సమూహాలు విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసి ఆందోళన చెందుతాడు. ఆ వానరులలో ఎవరికీ ప్రాణభయం లేదని, యుద్ధం చేయడానికి ఒకరిని మించిన ఉత్సాహం మరొకరు చూపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు. రావణుడు తన వేగుల ద్వారా తెలిసిన విషయాలను గురించి సేనాధిపతి అయిన ప్రహస్తుడితో చర్చిస్తాడు. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలు కావచ్చని, అందుకు అవసరమైన సన్నాహాలు సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. సైనిక బలగాలను అప్రమత్తం చేయమని చెబుతాడు. జరగనున్న యుద్ధాన్ని గురించిన వ్యూహాలను పన్నడానికి మేధావులతో సమావేశమవుతాడు. వాళ్లందరితో కలిసి రావణుడు మాట్లాడుతూ ఉండగా అంగదుడు లోపలికి అడుగుపెడతాడు. మరో వానరుడు తన సభామందిరంలోకి ప్రవేశించడం చూసి రావణుడు విస్మయానికి లోనవుతాడు.